మా బాబోయ్! నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడుతున్నట్లే. ఎందుకిలా అంటున్నా అనుకుంటున్నారా? చెప్తా వినండి. నిమ్మకాయలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. పుల్లటి రుచితో ఉండే ఈ నిమ్మకాయ రసాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే నిమ్మకాయని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. విటమిన్ సితో పాటు అనేక పోషకాలు ఉన్న నిమ్మకాయను సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ సి అవసరాలను తీర్చడానికి నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచే పోషకం. దీంతో మీరు జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వైరల్ వ్యాధులను నివారించవచ్చు. అయితే నిమ్మకాయలు తీసుకోవటం చాలా మంచిదే. కానీ మీరు నిమ్మకాయను పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు బదులు చెడు జరుగుతోంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల నిమ్మకాయలో ప్రతికూల ప్రభావాలు ఏంటి అనేది తెలుసుకోవటం ఉత్తమం. నిమ్మకాయ లేదా నిమ్మ రసాన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవటం వల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే, మొదటిది దంత సమస్యలు. నిమ్మకాయని ఎక్కువగా తీసుకోవటం వల్ల దంత సమస్యలు వస్తాయి. నిమ్మకాయ ఆమ్ల స్వభావం దంతాల ఎనామిల్ను దెబ్బతీయటం, సున్నితత్వం పెరగటం వంటి దంత నష్టాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. నిమ్మరసం జీర్ణక్రియకు ఉత్తమమైనదిగా పరిగణించినప్పటికీ మీరు నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే గ్యాసు, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవటం వల్ల చర్మం మొద్దుబారడంతో పాటు పొడిబారుతుంది. ఇది చర్మాన్ని అసౌకర్యానికి గురి చేస్తుంది. ఇది సూర్యకాంతి, యూవీ రేడియేషన్ తట్టుకోగల చర్మ సామర్థ్యాన్ని తగ్గిస్తోంది. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. నిమ్మకాయను పరిమితి పరిమాణంలో తీసుకుంటే ఇది బరువును తగ్గిస్తుంది. కానీ ఎక్కువ నిమ్మకాయను తీసుకోవటం వల్ల ఎక్కువ ఆహారం తినాలి అనే కోరిక పెరుగుతుంది. మీరు ఎక్కువ ఆహారం తీసుకుంటే మీ బరువు ఆటోమేటిక్గా పెరుగుతుంది. నిమ్మకాయను అధికంగా తీసుకోవటం వల్ల శరీరంలో అదనపు విటమిన్ సి ఏర్పడుతోంది. ఇది కీళ్లలో నొప్పి, వాపును పెంచుతుంది. కాబట్టి నిమ్మకాయను పరిమితుల్లో మాత్రమే తీసుకోవాలి.